ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఫైనల్ మ్యాచ్ విజేతలకు గ్రాండ్ ఈవెంట్ ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా కప్పును అందించారు. కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతుల ప్రదానం ఈ రోజు జరిగింది. ఫైనల్ మ్యాచ్ వేములవాడ కమాండర్ వర్సెస్ సిరిసిల్ల డాల్ఫిన్ మధ్య జరిగిన హోరాహోరీలో ఈ పోరులో సిరిసిల్ల డాల్ఫిన్ ఘన విజయం సాధించింది. దీంతో కేసీఆర్ కప్ను సిరిసిల్ల డాల్ఫిన్ కైవసం చేసుకోగా సాయంత్రం జరిగిన గ్రాండ్ ఈవెంట్ ప్రోగ్రామ్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా కప్పుతో పాటు 2 లక్షల నగదును అందించారు. రన్నర్ కు ₹1,00,000 నగదుతో పాటు కప్పును వేములవాడ కమాండర్స్ టీమ్ కు అందించారు. మరి ఇది తొలి దశ క్రికెట్ రంగంలో. మరి ఎంతోమంది ఇవాళ ఐపీఎల్లో చూస్తున్నాం, ఎక్కడెక్కడికో గ్రామీణ ప్రాంతాల నుండి ఎంకరేజ్మెంట్ చేసైతే వారు ఇంకో స్థాయికి వెళ్ళిపోతారని ఆలోచనతోనే ఇవాళ 150 టీంలు 12 మండలాల్లో సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ టౌన్ మరి 14 టీంల నుండి ఎంపీటీస్ వైజ్గా ఇక్కడ కార్పొరేటర్స్ వైజ్గా మరి మ్యాచ్లు పెట్టి 157 నుండి 4 సెమీఫైనల్స్ వస్తే మరి అందులో 2 టీంలు వేములవాడ నుండి వచ్చినాయని చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఇవాళ సెకండ్ రన్నరప్ కానీ సిరిసిల్ల కమాండర్స్, వేములవాడ కమాండర్స్, అలాగే వేములవాడ రాయల్స్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో రావడము, తద్వారా ఇలా సిరిసిల్ల డాల్ఫిన్స్ గెలవడము మీ అందరికీ అభినందన వ్యక్తపరుస్తూ ఉన్నాను. మరి గౌరవనీయులు యువకులు రాజకీయంలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా యువకుల అవసరాలు ఏముంటాయి, యువకులను ఎట్లా వారి ఆలోచన పెంపొందించి సమర్థులు చేయాలని మరి వారి ఆలోచన విధానమే వేరే ఉంటుంది. అందుకని సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా మరి చాలా అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు కూడా వారి నాయకత్వంలో తప్పకుండా మరి కేవలము చదువులో కాదు, లేదంటే ఏదో సాఫ్ట్వేర్ రంగమో ఇతర ఇండస్ట్రీ రంగమే కాదు, క్రీడల నుండి మట్టిలో మాణిక్యాల్ని ఈ ఏర్లను పెద్ద వృక్షంగా తయారని ఆలోచనను అభినందిస్తూ ఉన్నాను. అందుకని మళ్ళొకసారి ఈ క్రీడతో పాటు ఇప్పుడే వారితో మాట్లాడుకుంటూ వాలీబాల్ కానీ లేదంటే కబడ్డీ కానీ ఇతరత్ర స్పోర్ట్స్ కూడా యువకులందరినీ ఎంకరేజ్ చేయాలి అని మరి వారిని అభ్యర్థించడం జరిగింది. మరి మా నాయకులు రవీంద్రరావు గారు కావచ్చు, ఆగన్ కావచ్చు కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వారు సానుకూలంగా స్పందించి ఆ రంగాలలో కూడా మరి ఆ క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తారని భావిస్తూ మళ్ళొక్కసారి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ప్లేయర్ 2512 మరి ఆ ప్లేయర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇలా గెలిచిన సిరిసిల్ల డాల్ఫిన్స్ కానీ మరి రన్నరప్గా ఉన్న వేములవాడ వారియర్స్ కానీ ఛాలెంజర్స్ కానీ అలాగే వేములవాడ రాయల్స్ కానీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ. మ్యూజిక్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో బ్రహ్మాండంగా ఈరోజు థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. సో ఈరోజు మరి చాలా అద్భుతంగా గత నెల రోజులుగా చాలా గొప్పగా చాలా చక్కగా 2512 మంది యువ క్రికెటర్లు, 157 టీంలు మొత్తం జిల్లా వ్యాప్తంగా. ముందుగా ఫస్ట్ మనం ధన్యవాదాలు చెప్పాల్సింది ఎవరికి అంటే మన పార్టీ నాయకత్వం ఎవరైతే మండల స్థాయి నుంచి మొత్తం ఇదంతా కప్ని కోఆర్డినేట్ చేసినారో వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో మన మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టండి వాళ్ళకి, కొద్దిగా వారికి ముందుగా అభినందనలు. అట్లాగే ఈ కార్యక్రమం మొత్తం వెనకాల ఉండి పూర్తి స్థాయిలో నడిపించిన మా తమ్ముడు సంకేత్ గారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. సంకేత్ కొండూరి, థ్యాంక్ యూ. తర్వాత జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఆగయ్య గారు, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు లక్ష్మీ నరసింహరావు గారు, టెస్కాప్ మాజీ అధ్యక్షులు పెద్దలు కొండూరి రవీంద్రరావు గారు, అట్లాగే మన పార్టీ స్టేట్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, గౌరవనీయులైన కౌన్సిలర్లకి, గౌరవ అతిథులకి, పేరు పేరున ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి తమ్ముడికి, అట్లాగే సపోర్ట్ చేసిన మీడియాకి, అట్లాగే ఈ కార్యక్రమ ఏర్పాట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, గ్రౌండ్ ఇచ్చిన రంగినేని మోహన్ రావు గారికి, అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సంతోషంగా ఉంది. ఇప్పుడే ఒక తమ్ముడు చెప్తున్నాడు చాలా బాగా జరిగింది, మరి వీఆర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ అన్నాడు. కానీ నేను సాటిస్ఫైడ్ లేను, ఇంకా బాగా చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకా అద్భుతంగా చేయాలన్న ఆలోచన ఉంది.
అయితే ఇప్పుడే వేదిక మీద మా నాయకులు కొంతమంది మంచి ఐడియా ఇచ్చినారు. కేవలం ఒక క్రికెట్ మాత్రమే కాదు, మనం వేరే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి వెనకాల నుండి కొంతమంది సోదరులు చెప్పడం జరిగింది. అందుకే దసరా టైంలో ఇదే గ్రౌండ్లో ఇక్కడే మొత్తం జిల్లా స్థాయిలో వాలీబాల్ మరియు కబడ్డీ టోర్నమెంట్లు కూడా ఇక్కడే పెట్టుకుందాం. పెద్ద ఎత్తున వాటిని కూడా నిర్వహించుకుందాం. అట్లాగే కేసీఆర్ కప్ కూడా జిల్లా స్థాయిలో ఇప్పుడు చేసుకున్నాము. బట్ వీ వాంట్ టు డూ దిస్ ఎట్ ద స్టేట్ లెవెల్. మొత్తం అన్ని జిల్లాలు చేద్దాం, తర్వాత అన్ని జిల్లాల్లో వచ్చిన విన్నర్స్ను పెట్టి స్టేట్ లెవెల్లో కూడా చేద్దాం. సో దసరా టైంలో వాలీబాల్ అట్లాగే కబడ్డీ చేద్దాం. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే 2027 ఫిబ్రవరి 17th కేసీఆర్ గారి బర్త్డే. ఆ రోజు స్టార్ట్ చేసి ఏప్రిల్ 27th మరి బీఆర్ఎస్ పుట్టినరోజు. ఆ 2 నెలల పాటు మొత్తం రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్ పెట్టి స్టేట్ ఛాంపియన్స్ కూడా డిక్లేర్ చేద్దాం. జిల్లా కప్స్ అట్లాగే స్టేట్ లెవెల్ కప్ కూడా కండక్ట్ చేద్దాం. నాకు ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన జిల్లాలో మంచి స్పోర్టింగ్ ఎరీనా కూడా ఉండాలి. కొద్దిగా ఉంది కానీ ఇంకా ఉండాల్సిన స్థాయిలో లేదు. దాన్ని కూడా 2028లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూసే విధంగా, సిరిసిల్ల వేములవాడ వైపు దేశం మొత్తం చూసే విధంగా చేసి చూపెట్టే బాధ్యత నాది. మా తమ్ముళ్ళని నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి ఇది పాలిటిక్స్కి అతీతంగా జరిగిన కార్యక్రమం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ ఉండాలి. ఎవరైనా సరే, ఎవరి మీద ప్రేమ ఉన్నా ఎట్లా ఉన్నా అల్టిమేట్గా క్రీడలు అంటే ఇష్టం ఉంటే, స్పోర్ట్ అంటే ఇష్టం ఉంటే చాలు ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందే. అండ్ దిస్ షుడ్ బికమ్ అ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిరిగి చూడాలి. సిరిసిల్లలో ఎంత బాగా చేసినారు, మనం కూడా ఎంత బాగా చేయాలి అనే స్థాయిలో మనం అట్లా చేద్దాం. నెక్స్ట్ ఇయర్ కొద్దిగా మీరు గడ్డాలు అవి షేవ్ చేసుకొని వస్తే ఇంకా నీట్గా ఊరికే అన్న బాగున్నావు స్మార్ట్. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం, అద్భుతంగా చేద్దాం. ఇంకా ఎవరైనా కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి. మా కౌన్సిలర్లు అందరూ ఉన్నారు, అట్లాగే మా సీనియర్ నాయకులు ఉన్నారు, మా సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు. ఏం ఐడియాలు ఉన్నా చెప్పండి. పిల్లల్ని గట్టిగా ఎంకరేజ్ చేద్దాం. ఎట్లాగో ఈ గవర్నమెంట్ అయితే ఏం చేయదు, చేసేదేదో మనమే చేయాలి కాబట్టి బ్రహ్మాండంగా చేద్దాం. దసరాకు చేద్దాం, మళ్ళీ కేసీఆర్ గారి బర్త్డేకి మొదలుపెట్టి 2 నెలలు పండుగ వాతావరణం సిరిసిల్లలో ఉండాలి. నేను ఇంకొకటి కూడా మా సంకేత్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈసారి ఓన్లీ క్రీడలు కాదు, క్రీడలతో పాటు సాయంత్రం పూట ఇట్లాంటి కార్యక్రమాలు కూడా, మ్యూజికల్ నైట్స్ లాంటివి కూడా కంబైన్ చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కొంత క్రీడలు, ఈవినింగ్ అయితే మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు అట్లా ప్లాన్ చేస్తే ఎక్కువ మంది బోత్ మెన్ అండ్ విమెన్ పార్టిసిపేట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కుదిరితే ఒకవేళ విమెన్ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే, ఎవరైనా యంగ్ విమెన్ నుండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, అమ్మాయిలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోసం కూడా ఏమైనా చేద్దామంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం కూడా చేయడానికి రెడీ. మీరు ఎవరైనా ముందుకొచ్చి మాకు ఫలానాది కావాలి అని మీరు చెప్తే దాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. దానికి కూడా బ్రహ్మాండంగా మనమే ఆతిథ్యం ఇద్దాం. ఈ గ్రౌండ్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసి చాలా చక్కగా సహకరించినందుకు రంగినేని మోహన్ రావు గారికి, వారి ట్రస్ట్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఇంప్రూవ్మెంట్కి ఏమేమి స్కోప్ ఉందో, ఏమేమి చిన్న పొరపాట్లు జరిగినాయో అవన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం. తప్పకుండా మీ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్తూ, మరి వచ్చే ఇయర్ మళ్ళీ మీరు రావాలి. ఈసారి ఎవరైతే రన్నరప్కి వచ్చినారో, సెకండ్ రన్నరప్కి వచ్చినారో, నెక్స్ట్ ఇయర్ సిరిసిల్లాని బీట్ చేయడానికి ట్రై చేయాలని చెప్పి వేములవాడ టీంకి నా సజెషన్. ఈసారి సిరిసిల్ల గెలిచింది, బట్ అల్టిమేట్గా పాల్గొన్న ప్రతి ఒక్కరు గెలిచినారు. 157 టీమ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో ఎవ్రీబడి ఈజ్ అ విన్నర్ హూ హెస్ పార్టిసిపేటెడ్. అండ్ మండల్ స్థాయిలో కూడా చాలా బ్రహ్మాండంగా మండల్ స్థాయిలో కూడా జరిగినాయి. అవి కూడా గెలిచి మరి అక్కడ కూడా మంచి ఈవెంట్ చేసినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సిరిసిల్ల గెలిచినందుకు సంతోషం, వేములవాడ కూడా పోరాడినందుకు సంతోషం. నెక్స్ట్ ఇయర్ రివర్స్ కావాలని, నెక్స్ట్ ఇయర్ వేములవాడ కూడా గెలవాలని కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ థ్యాంక్స్. జై తెలంగాణ, జై కేసీఆర్. ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో సిరిసిల్ల ఆర్టీసీ జేఏసీ కార్మికులు సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులకు పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. సిరిసిల్ల ఆర్టీసీ జేఏసీ కార్మికులు సంబరాల్లో మునిగారు. నిన్నటి రోజున ఆర్టీసీ జేఏసీ నేతలు మరియు ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు ఫలించడంలో కార్మికులు సంబరాలు నిర్వహించారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదుట ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ శంకర్ గౌడ్ చిత్రపటానికి పలువురు నివాళులర్పించి ఆయన ఆత్మశాంతికి 2 నిమిషాల మౌనం పాటించారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేపట్టారు. అనంతరం టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. వీరి సంబరాలకు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతలు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులను నట్టేయటం ఉంచారని గుర్తు చేశారు. ప్రజాపాలన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కార్మికుల సమస్య పరిష్కారం కోసం ముందుకు వచ్చిందని అన్నారు. కార్మికులు 3 రోజులుగా సమ్మె చేస్తుండగా ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ జేఏసీ కార్మికులతో చర్చించి వారి సమస్యలపై సానుకూలంగా స్పందించారని అన్నారు. త్వరలో ఆర్టీసీలోని ప్రభుత్వం విలీనం చేసేందుకు కమిటీ వేయడం జరిగిందని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమరంలో రాష్ట్ర జేఏసీ కమిటీ సభ్యులు జీపీ సింగ్, జిల్లా కమిటీ సభ్యులు ఏపీ రావు, డిపో జేఏసీ కమిటీ చైర్మన్ సిహెచ్ బానయ్య, వైస్ చైర్మన్ జయసన్ రావు, బి శ్రీనివాస్ ఆధ్వర్యం వహించారు. మహిళా జేఏసీ కన్వీనర్ సునీత, కరుణ, ఉమా, నిర్మల, రోజారాణి, కాళేశ్వరి, పద్మ, త్రివేణి, స్వప్న, శ్వేత మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షులు కోమిని వనిత, కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం, నల్లికాంత్, కాజా తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే సీఎం గారు చొరవతో చాలా తొందరలో మా ప్రాబ్లమ్స్ను అర్థం చేసుకొని మాకు ఇంత పోస్ట్ తీసుకొచ్చి అంటే ఇంత ఎఫెక్ట్ చూపించినటువంటి మన డ్రైవర్ శంకరన్న మరణం ద్వారానే ఒక 50% మాకు లాభం జరిగినట్టు. తదుపరి సీఎం గారి చొరవతో మంత్రి గారి కమిటీతో మా జేఏసీ కమిటీ చర్చించడం ద్వారా మాకు చాలా మంచి ఉపయోగాలు జరిగినాయి. కాబట్టి ఇట్టి సఫలీకృతమైనటువంటి సమ్మెకు సహకరించేటువంటి మంత్రివర్గ కమిటీకి మరియు మా జేఏసీ కమిటీకి ముఖ్యంగా మా శంకరన్నకు జోహార్లు అర్పిస్తూ వారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతిగా చేకూరాలని మేము మనస్ఫూర్తిగా కార్మికుల అందరి ద్వారా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సిరిసిల్ల డిపో జయసేన్ రావు నిరవధిక సమ్మెలో టీజీఎస్ఆర్టీసీ నిరవధిక సమ్మెలో భాగంగా గత 3 రోజుల నుంచి నిన్న అర్ధరాత్రి వరకు సమ్మె జరగడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్పందించి ఏదైతే జేఏసీ నాయకులను చర్చలకు పిలవమని ఆదేశించారో నిన్న పొద్దున మధ్యాహ్నం నుంచి ఈరోజు ఉదయం 3 గంటల వరకు నిరంతరంగా సుదీర్ఘంగా 14 గంటల చర్చలు జరపడం జరిగింది. దాంట్లో ప్రధానమైన సమస్య ఏదైతే ఉందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండవది వేతన సవరణ, మూడవ సమస్య వచ్చి యూనియన్ ఎలక్షన్స్ జరిపించడం. అది సుదీర్ఘ చర్చల తర్వాత దానికి సానుకూలంగా స్పందించి మన మంత్రివర్గ సంఘం ఏదైతే ఉందో దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మిగతా సమస్యలు కూడా 32 సమస్యల్లో 3 సమస్యలకు తక్షణమే స్పందించి ఆదేశాలు ఇచ్చారు. మిగతా సమస్యలు యాజమాన్య ఎండీ గారితో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత వారికి కూడా ఆదేశించడం జరిగింది. వారికి సానుకూలంగా స్పందించాలని చెప్పి ఆర్థికపరమైన సమస్యలు కూడా తీర్చమని చెప్పడం జరిగింది. ఈ ఉద్యమంలో పోరాడినటువంటి అసూలు బాసినటువంటి మా నర్సంపేట డిపో శంకరన్న గౌడ్ గారికి, వారి కుటుంబానికి మా సిరిసిల్ల డిపో జేఏసీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా మీడియా ద్వారా సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇందుకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా యొక్క సమస్యలను సానుకూలంగా స్పందించి మా యొక్క డిమాండ్లను 32 డిమాండ్లు నెరవేర్చినందుకు ఈ సమ్మెలో పాల్గొన్న ప్రతి కార్మికుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. కార్మికులు గత 3 రోజులుగా జరుపుతున్నటువంటి సమ్మెకు మన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మీరు ఏవైతే డిమాండ్స్ కోరారో ముఖ్యంగా మన ఆర్టీసీ గవర్నమెంట్ విలీనానికి వీళ్ళు ఒప్పుకున్నారు. అలాగే దాంతోపాటు వాళ్ళ వేతన సవరణ 10% వేతన సవరణ కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది. దాంతోపాటు మహిళలైతే ఏవైతే వాళ్ళ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారో వాటికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ ఈ గత 3 రోజుల్లోనే ఒక ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ గారు మరణం చెందడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. గత ప్రభుత్వాలు మీరు ఎన్నిసార్లు సమ్మె చేసినా మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీ కార్మికులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మన ప్రభుత్వం ముందుకొచ్చి మీ సమ్మెకు కారణమైన సమస్యలు ఏవైతే ఉందో వాటిని పరిష్కరించడానికి ముందుకొచ్చింది. కాబట్టి మీ ఆర్టీసీ కార్మికులకు మరియు మా ప్రభుత్వానికి. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట గ్రామంలో వరలక్ష్మి రైస్ మిల్లో రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 30,000 బర్దన్ సంచులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. వరలక్ష్మి రైస్ మిల్లో నిన్నటి రోజున రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో 30,000 బర్దన్ సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మీరు వచ్చినాక చూసి అది రికార్డు ఉంటుంది అది చూసి నేను రాసిస్తాను. సార్ మీరు వచ్చినాక రాద్దాం ఏమన్నా సార్. వరలక్ష్మి రైస్ మిల్ రాత్రి కరెంటు సర్క్యూట్ తోటి 30,000 పైన బారదాన్ని కాలిపోవడం జరిగింది. ఫైర్ ఇంజన్ వచ్చి చల్లార్చింది. నైట్ 2 గంటల వరకు 30,000 పైన బారదాన్ని మొత్తం కాలిపోయింది. కొత్త న్యూ బారదాన్ని. ఎంత ఆస్తి నష్టం జరిగిందంటారు? ఒక 25 లక్షల వరకు. 20 లక్షల వరకు ఆస్తి నష్టం అంటే ఇది అంటే ఎవరు లేరు అక్కడ సిబ్బంది? మీరు ఉన్నారు, ఆపరేటర్లు ఉన్నారు. ఊరు వాళ్ళందరూ వచ్చి అందరు సహకరించి చల్లార్పుడు జరిగింది. ఇంత నష్టం జరిగిన దానికి ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలని కోరుతున్నాను. నిన్నటి రోజున సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి చేసిన ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని, అధికార ఆహంతో ఇష్టం వచ్చినట్లు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందా కళాచక్రపాణి ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి మరియు పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ కు ప్రోటోకాల్ ఉంటుందని, మార్కెట్ కమిటీ చైర్మన్ కు ఎలాంటి ప్రోటోకాల్ ఉండదన్న విషయం తెలుసుకోవాలని అన్నారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మేము ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు మధ్యమతిలో వచ్చి మాపై జులుం చేస్తారని అన్నారు. అసభ్య పదజాలంతో మీరు మాట్లాడిన వీడియోలు మా వద్ద ఉన్నాయని, మీరెక్కడికి చర్చ పెడితే అక్కడికి రావడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని వెలుగుల స్వరూపారెడ్డికి సవాల్ విసిరారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షులు భక్తుల వనజ, లక్ష్మి, కౌన్సిలర్లు భాగ్యలక్ష్మి, ఆకుల స్వప్న, బాలు, అడిచర్ల రూప తదితరులు పాల్గొన్నారు. మరి ఈ పేపర్లా నువ్వు గ్రామాలలో కానీ మన మండలాలలో కానీ ఎక్కడ కానీ ఇది లేదు. గౌరవంగా మేము మున్సిపల్ పరిధిలో అవుతుంది కాబట్టి మేము పిలుచుకుంటే నువ్వు రావాలి. మరి ప్రెస్ మిత్రులకు అందరికీ తెలియాలి. మరి సిరిసిల్ల పట్టణ మరి మండలాలు ఉన్న రైతులకు కూడా తెలియాలి. మరి ఎవరు పొటకాలు ముందుంటారని కూడా వాళ్ళకి తెలియాలని ఈ వీడియో ద్వారా ఈ జీవో కాపీ కూడా చూపించడం జరుగుతుంది. మరి ఎందుకంటే నువ్వు నాకు నోరు ఉంది, నేను ఒక ఏంచి చైర్మన్ని అని ఒక అధికార మదంతో మాట్లాడుతున్నావు. ఏమని మాట్లాడుతున్నావు అంటే, ఒక సిరిసిల్ల పట్టణాధ్యక్షులు మన రైతులు ధాన్యము కొనుక్కునే తరాజు అమ్మే తరాజు కాడికి వచ్చి తరాజు కాడ ఇష్టం వచ్చినట్టు బూతులు అన్నాడు. ఆ ధాన్యం అంటే ఒక ధాన్యలక్ష్మి అన్నపూర్ణ తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను ఒక్క మాట కూడా మా ఆయనే అన్నట్టయితే ఈ సిరిసిల్ల పట్టణ నడిబొడ్డులో కూడా నేను దేనికంటే దానికి సిద్ధం. మరి నువ్వు అనలేనని నువ్వు దేనికి సిద్ధమవుతావో నువ్వు ముందుకు రావాలి. మేము ఖాళీ స్థానిక కౌన్సిలర్ కొబ్బరికాయ కొట్టాలని ఆ బాలుని అక్కడ ఉన్న బాలుని కొబ్బరికాయ నువ్వు బాలు కొట్టు అన్నాడు. కొట్టు అన్నాక అంత లోపలే నీ కాంగ్రెసు నాయకులు గుండాలు, నేను ఇన్ని రోజులు అనలే గుండాలు నన్ను ఒక మహిళని చూడకుండా కూడా అటు ఇటు నూకేసుకుంటా అంటేనే నేను ఒర్రకూర అన్నగాని అనుకుంటా మళ్ళా ఇష్టం వచ్చిన బూతులు ఓదికి వీడియో తీస్తుండు. మీరెవరు అది ఇదని బూతులు మాట్లాడుకుంటా మరి మీరే మాట్లాడి మళ్ళీ నువ్వు ఏమని మాట్లాడుతున్నావు. స్పీచ్ మేము వీడియోలు దొంగ వీడియోలు తయారు చేసుకుంటామట. నువ్వు దొంగదాని మీ వార్డులో తెలుసు, మన 3వ వార్డులా నువ్వు వేసుకుంటున్నాను నేను వేసుకుంటుందనే తెలుసు. 3వ వార్డు ప్రజలకు తెలుసు, సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ తెలుసు. నువ్వెంత రౌడీజం చేస్తున్నావు, క్రిమినల్ మైండ్ తోటి మాట్లాడుతున్నావు. ఎలక్షన్లలో ప్రచారంలో కూడా తెలుసు. ఎందుకంటే నా పార్టీ పక్షాన్ని నేను నిలబెట్టిన వ్యక్తి ఓడిపోయిందని నువ్వు జీర్ణించుకోలేకుండా ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటా మమ్మల్ని అపనిందలు వేసుకుంటా మన మున్సిపాల్ అనేది మాకు అధికారులకు పని ఉంటుంది. పని ఉన్నప్పుడు వాళ్ళ వీలైనప్పుడు మేము పోతాము. అవును పట్టణ అభివృద్ధి గురించి
మరి ఇప్పుడు నీ భర్త కూడా వస్తుంది కదా నీ వెంబడి, నా భర్త కంపల్సరీ వస్తాడు. అభివృద్ధి గురించి ఎన్నో మాటలు ఉంటాయి అధికారులతోటి. నీకు ఏం అవసరం మున్సిపల్లో పోయి కూర్చున్నానంటావు? మరే నీ భర్తకు రైతు బజార్లో పోయి కూర్చుంటే అవసరం ఏమున్నది? రైతుల దగ్గర వసూలు చేస్తానికి పోతుందా? మేము అభివృద్ధి గురించి పోతున్నాము. నువ్వు రైతుల దగ్గర ఏముంది ఏమి అనుకుంటా చూడటానికి పోతున్నావా? నీ భర్త దగ్గర నీ భర్తకి ఏం అవసరం రైతు బజార్లో పోవటానికి? ఎస్, నేను ఇప్పుడు వీడియో ముందు అడుగుతున్నా. ఇంకోటి, మన సిరిసిల్ల పట్టణంలో మరి మన పార్టీ పక్షాన కానీ పార్టీ నాయకులు కానీ మా గౌరవ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు కానీ మరి అందరూ కూడా ఈరోజు మాకు మా పార్టీ పక్షాన మేము ఉన్నామని కూడా ముందుకొచ్చి నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకున్నావు అబద్ధాల కోరి. మరి జిందం కళా చక్రపాణి అబద్ధాల కళా చక్రపాణి కానీ తెలుసు, పట్టణ ప్రజలు తెలుసు, ప్రెస్ మీట్లకు కూడా తెలుసు ఎవరు అబద్ధాలు మాట్లాడినరు. అబద్ధాల స్వరూపా నువ్వు దొంగ సరిపోవు. దీనిలో లంగవు, క్రిమినల్ మైండ్, రౌడీ దానివి నువ్వు. బాటులా ఎలక్షన్లప్పుడు వీడియోలు తయారు చేసుకుంటా ఫోన్లలో గ్రూప్లలో పెట్టుకుంటా వీళ్ళు ఇట్లా అట్లా అని చెప్పినావు. కానీ నీ గురించి కూడా ఉంది వీడియో, నేను నెక్స్ట్ పెడతాం, మేము కూడా తీసుకొస్తాం. నువ్వు ఏమో అనుకుంటున్నావు బిడ్డ, నువ్వేమన్నావు? నా తల్లిదండ్రి స్థాయి ఏజ్ వాళ్ళదన్నావు. నువ్వు తల్లిదండ్రి అనే పదానికి విలువ లేకుండా మాట్లాడుతున్నావు. ఒక బూతులు మాట్లాడినన్నావు. ఒక్క బూతులు ఇట్లా మాట్లాడినట్టయితే బిడ్డ చూపించును. అది చూపించినాకనే మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాము. ముఖ్యంగా ఇక నుండి మా వాటు నాకు కానీ నా పార్టీ నాయకులకు కానీ నా పార్టీ సంస్థలకు కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి మాటలు దొంగ మాటలు మాట్లాడి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడితే బిడ్డ ఖబర్దార్. ఇంకొకసారి నా జోలికి వచ్చినావనుకో, నేను నువ్వు చదువుకున్న సంస్కారం చూసుకోలే, అప్పుడు ఇది నువ్వు చూసుకొని మాట్లాడాలి. ఇంకొకటి, మా పార్టీ పక్షాన మేము మా గౌరవనీయులు మీరు రైతులకు ఏం చేశారని మాట్లాడినారు. మా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు రైతు వేదికలు ఎన్నో కట్టించిండు, ఎన్నో పనులు, ఎన్నో రైతులకు ఎన్నో సౌకర్యాలు కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? గౌరవ మా కౌన్సిలర్ల పక్షాన మరి మన మిగిలిన గ్రామాలలో కౌన్సిలర్ కానీ వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు. రోజు జరిగిన వడ్లు కొనుగోలు కేంద్ర కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందులు మరియు మెక్మాకు సంబంధించిన వాళ్ళు అందరూ పాల్గొన్నారు. దాంట్లో మా సిరిసిల్ల చైర్మన్ గారిని అవమానించడం జరిగింది. మరి ఇది ఎంత న్యాయము? వాళ్ళు మున్సిపల్ చైర్మన్ గారు మరి స్థానిక కౌన్సిలర్లు అందరూ ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో రిబ్బన్ కటింగ్ చేయడం జరగాలి. కానీ వాళ్ళు రాకముందుకే వాళ్ళు ముందొచ్చి మేమే చేస్తాము అన్నట్టు వాళ్ళని నూకి పడేయడము, కొబ్బరికాయ వాళ్ళే అది చేయడము, కొట్టడము ఇలాంటివి జరిగినాయి. మరి మున్సిపల్ చైర్మన్ గారు ఉండి ఇది వాళ్ళని అసలు పిలిస్తే రావాలి, వాళ్ళు పిలిస్తే వచ్చి చేయాలి. వాళ్ళు రాకముందుకి ఇవన్నీ చేసి మా చైర్మన్ గారిని పనులు రాలగొడతా అని తిట్టడము, ఇలాంటి ఫస్ట్ ఆమె తిట్టి తల్లిదండ్రులు అని చెప్పుకుంటూనే పనులు రాలగొడతా అని తిట్టడము. చదువుకున్న సంస్కారం ఇదేనా? ఆమె చదువుకున్న అంటుంది, చదువుకున్న వాళ్ళ సంస్కారం ఇదేనా? మరి ఇలాంటి రైతు బజార్ మార్కెట్ అనేది మన జింగం చక్రపాణి గారు 30 ఎకరాలలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 25 కోట్ల డబ్బులతోని పన్నుతోని ఆ మార్కెట్ నిర్వహించడం జరిగింది. మీకు కళ్ళు కనబడతలేవా? మీరు ఏ కళ్ళతో చూసిర్రు? మీరు చూడండి, ఇప్పుడు రైతులకు ఏం చేస్తారో చేయండి అని అంటారు. మా కేసీఆర్ గారు చేసింది మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. మీకు ఆ చైర్ ఎవరిది? ఇప్పుడు మీరు కూర్చున్న చైర్ ఎవరిది చెప్పండి? ఆ చైర్ ఎవరిది? మా జింగం చక్రపాణి గారు చేసేపటికే మీరు ఆ చైర్లో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, బూతు మాటలు అంటున్నారు. చదువుకున్న వాళ్ళు మీరు తాగొచ్చిన వాళ్ళని 10 మందిని తీసుకొని వచ్చి అట్లా ఎగేయడము, అట్లా చేతులు వేయడము, మొగళ్ళని నూకడము ఇలాంటివి జరిగినాయి. మా పార్టీ మాకు సంస్కారం నేర్పింది. ఇలాంటివి చేయడం మాకు తెలియదు. మా కేసీఆర్ గారు ఇలాంటివి చెప్పలేరు. ఇలాంటి మాటలు, బూతు మాటలు కూడా మాకు రావు. కానీ పనులు రాలగొడతా అని అక్కడ వీడియోలలో ఉన్నది, అది ఎవరితో రుజువు చేయండి. మేము ఎక్కడంటే అక్కడికి రెడీగా ఉన్నాము.
అది అలాంటి విషయాలు ఇట్లా తల్లిదండ్రులు అంటూనే అలాంటి బూతు మాటలు మాట్లాడడము, పండు రాళ్ళగొడతాను తిట్టడము, ఇదేమైనా న్యాయంగా ఉందా? గంభీరావుపేట మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య భవనంలో సెన్సెస్ 2027 జనగణనపై అవగాహన సదస్సు నిర్వహించారు. సెనెక్స్ బైక్ ఈ రోజు గంభీరావుపేటలో అవగాహన సదస్సు నిర్వహించారు. మెనీ మోర్ రైటర్స్ కు మరి అన్ని గ్రామాల సర్పంచులకు జనగణన ఇంటింటి గణనపై అవగాహన కార్యక్రమాన్ని తహసీల్దార్ మారుతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చార్జ్ ఆఫీసర్ తహసీల్దార్ మారుతిరెడ్డి, ఏపీడీఓ రాజేందర్, ఎస్ఐ పోరండ్ల అనిల్, ఎంపీఓ సుధాకర్, మాస్టర్ ట్రైనర్ రాజా మహమ్మద్, ఎంఈఓ గంగారంలతో పాటు మండలానికి చెందిన అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎలా చేస్తారో ఒకటి చూసుకోవడం, వాళ్ళ ఐడిని సెలెక్ట్ చేసుకోవడం. తర్వాత రెండో రోజు అంటే నెక్స్ట్ మన సోమవారం రోజు కొన్ని గ్రూప్స్ ఊళ్ళో చదువుకున్న పిల్లలు ఉన్నారు. తర్వాత అట్లాగో స్కూళ్ళు కాలేజీలు అయిపోయినాయి కాబట్టి ఇళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఒక చిన్న సమూహంగా ఒక 50 మందిని, ఒక 30 మందిని కుదిరితే వివోలో ఉన్న సభ్యులందరి దగ్గర కూర్చోబెట్టేసి ఒక 30 మందికి ఒక చిన్న గ్రూప్ చేసుకొని వాళ్ళందరినీ సెల్ఫ్ ఎన్యూమినేషన్ చేసినట్లయితే మనం మ్యాక్సిమం సెల్ఫ్ ఎన్యూమినేషన్ చేయగలం. దానికి సపోర్ట్ ఏం చేయాలా, గ్రామ స్థాయిలో పంచాయతీ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు కూర్చొని అవసరమైతే గ్రామ పెద్దలతో ఒక గ్రామ సభలాగా పెట్టుకొని వీళ్ళందరినీ సెల్ఫ్ ఎన్యూమినేషన్ చేయించినట్టు చూసుకోవాలి. ఇది మనకి మే 10వ తారీఖు లోపే, మే 11 నాడు సెల్ఫ్ ఎన్యూమినేషన్ చేస్తుంటే రాదు. ఎందుకంటే మే 11 హౌస్ లిస్ట్కి ఎన్యూమినేటర్ వాళ్ళు వస్తారు, ఎన్యూమినేటర్ వచ్చి చూసుకుంటారు. కాబట్టి మనకు ఇచ్చిన అవకాశం ఏంటంటే మన వివరాలని మనమే స్వయంగా మన విచక్షణతో ఇంట్లో కూర్చొని ఎలాంటి ఇబ్బంది తడబాటు ఏమీ లేకుండా ప్రశాంతమైన చిత్తంతో మనం చేసుకోవచ్చు. అలాగే తహసీల్దార్ గారు చెప్పినట్టుగా ఒకవేళ మన డేటా ఇవ్వడంలో ఏదైనా పొరపాటు చేసినా, తప్పు చెప్పినా ఎన్యూమినేటర్ కరెక్ట్ చేయొచ్చు, తర్వాత సూపర్వైజర్ కరెక్ట్ చేయొచ్చు, తర్వాత తహసీల్దార్ గారు కరెక్ట్ చేయొచ్చు. ఇది చివరిగా జిల్లా స్థాయికి పోయిన తర్వాత సిరిసిల్ల ఎమ్మెల్యే భారత రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సిరిసిల్ల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని తండాలపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొదటగా సారంపల్లి మాజీ సర్పంచ్ సిరిసిల్ల పరశురాములను పరామర్శించారు. అలాగే మదనపల్లి ఉప సర్పంచ్ కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. తదనంతరం రామన్నపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అక్కడ జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అక్కడి నుంచి తంగలపల్లిలో కొనసాగుతున్న పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవానికి కేటీఆర్ హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించారు. ముద్రాస్ కులస్తులు కేటీఆర్ కు ఘనస్వాగతం పలికి సెలవుతో సత్కరించారు. కేటీఆర్ వెంట టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాస్కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, తంగలపల్లి మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న తదితరులు ఉన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలిచి వడ్ల కొనుగోలు అయ్యే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నెల రోజులుగా రైతులు వడ్లు కేంద్రాలకు తీసుకొస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొంటే మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. పెట్టి జోకుడు కూడా లేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి బహుశా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నడూ ఈ రాష్ట్ర రైతాంగానికి లేదు. నేను ఇవాళ సిరిసిల్ల జిల్లాలోని మా తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ వేదికగా ఇక్కడుండే మా రైతు సోదరుల సమక్షంలో ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మా పార్టీ తరఫున ఈ ప్రాంత ఎమ్మెల్యేగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే సెంటర్లలో మీరు కాంటాలు పెట్టడం స్టార్ట్ చేయండి, మిల్లుల అలాట్మెంట్ స్టార్ట్ చేయండి. రైతులకు మీరు చెప్పినట్టుగా 500 బోనస్తో సహా మరి 2350 రూపాయల కనీస మద్దతు ధర ఏదైతే ఉందో మొత్తం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. చెల్లించకపోతే తప్పకుండా మేము కూడా రోడ్లు ఎక్కుతాం. తప్పకుండా అన్ని మండలాల్లో, అన్ని సెంటర్ల దగ్గర కూడా రోడ్ ఎక్కి రైతుల తరఫున పోరాడే ఆలోచన వెంటనే చేస్తాం. మా సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, రాబోయే 4-5 రోజులు అన్ని సెంటర్లు కూడా విస్తృతంగా తిరుగుదాం. రాష్ట్ర రైతాంగం తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి పెడదాం. ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే కొని డబ్బులు వేసేటట్టు, వాళ్ళకు మరి పైసలు ముట్ట చెప్పేటట్టు వాళ్ళ తరఫున పోరాడదాం. ఒక 2 ఏళ్ళు రైతులను కాపాడుకుంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ రాజ్యం వస్తుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా మళ్ళీ రైతును కంటికి రెప్పలాగా కాపాడుకొని అందరినీ మళ్ళీ ఒక కన్న తండ్రిలాగా తప్పకుండా కేసీఆర్ గారు కాపాడుకుంటారన్న మాట కూడా తెలియజేస్తూ, ఇవాళ ఇక్కడ మేము ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వస్తున్నాను సమాచారం ఇచ్చిన, ఒక్క అధికారి దిక్కులేడు, ఒక్క అధికారికి కూడా కనీసం పట్టి లేదు. ఈ జిల్లాలోని అధికార యంత్రాంగానికి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రైతులంటే ఎంత ప్రేమ ఉందో, రైతుల సమస్యలంటే ఎంత చిత్తశుద్ధి ఉందో, రైతుల పంట కొనుగోళ్ల విషయంలో వీళ్ళ కమిట్మెంట్ ఏందో దీన్ని బట్టే
అర్థమవుతా ఉంది. ఇలా మీరు చూడొచ్చు ఎక్కడికక్కడ కుప్పలు పోసింది. ఇప్పుడు చూస్తే సడన్గా అకాల వర్షాలు పడతా ఉన్నాయి ఎల్నీనో ఎఫెక్ట్తో. మరి వానవాడి మొత్తం నానిపోయి ఇప్పుడైనా ఇక్కడున్న ఆడబిడ్డని అడిగితే రైతు ఆమె చెప్తున్నది, వాన పడ్డది, పంట నానింది, మళ్ళీ ఎండింది కూడా, సార్ నేనేం చేయాలి, మరి ఒకసారి ఎండబెట్టుకున్నా మళ్ళీ వానితే కూడా ఏం చేయలేను నేనని చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులకు నష్టం కలగకుండా వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే మేమందరం కూడా రోడ్లు ఎక్కుతాం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకత్వం తప్పకుండా ప్రభుత్వాన్ని గల్లాబట్టి నిలదీసి అయినా రైతులకు న్యాయం చేసే విధంగా కొట్లాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, రైతు సోదరులు ధైర్యంగా ఉండాలి, తప్పకుండా మీ తరఫున కొట్లాడడానికి కేసీఆర్ గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం, భయపడద్దని చెప్పి కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు ఈ సోమవారం నుంచే ప్రారంభించాలి, లేకపోతే రేపటి నుంచే ప్రారంభించాలి, లేకపోతే ఊకోము. ప్రతి గ్రామంలో ప్రతి సెంటర్ కాడ దద్దరిల్లుతుంది. రైతాంగం తరఫున మా పోరాటం కూడా మరి పెద్ద ఎత్తున టేకప్ చేస్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతులందరినీ కోరుతూ. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో హిందూ విరాట్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ బ్రస్టర్ ప్రాంతంలోని రంగనాయక ఫంక్షన్ హాల్లో వేదికగా చేసుకుని నిర్వహించిన కార్యక్రమానికి 8 గ్రామాల నుంచి హిందూ బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లింగన్నపేట ఉపమండల పరిధిలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో సమ్మేళన ప్రాంగణం జనసందోహంగా మారింది. భరతనాట్యం, పాటలతో నృత్య ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతేకాకుండా భగవద్గీత శ్లోకాలు, సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సమ్మేళనానికి హిందూ సమ్మేళన అధ్యక్షులు వ్యాసోద్దీన రాధాకృష్ణ శర్మ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిఫ్లెక్షన్ ఛానల్ అధినేత శ్రీ అమోఘ్ దేశపతి హాజరై మాట్లాడుతూ, హిందూ ధర్మం అనేది కేవలం ఒక మతం కాదని, ఒక ఉన్నతమైన జీవన విధానమని అన్నారు. భారతదేశం తన సంస్కృతి సాంప్రదాయాలతో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తుందని, అటువంటి గొప్ప హిందూ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. మన సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఆయన కోరారు. కరీంనగర్ విభాగ సంపర్క ప్రముఖ్ ఎమ్మననేని అశోక్రావు, వీరితో పాటు 8 గ్రామాల సర్పంచులు, వివిధ హిందూ సంఘాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో హిందూ సోదరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.